గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. అయితే 21/1/2025 ఈరోజు వచ్చిన క్వశ్చన్ ఆన్సర్స్ ఒక్కసారి ప్రశ్న సరళి ఎలా వచ్చిందో ఒక్కసారి చూద్దాం. సో దానికంటే ముందు నాకు వచ్చిన కామెంట్స్ కొన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఆనందంగా, ఎందుకంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా హ్యాపీని కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక్కసారి ఆలకించండి నా కామెంట్స్ని. ఇంత ప్రేరణ దొరకడం కూడా నా అదృష్టం అండి. ఎందుకంటే కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా, నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనిషికి ప్రేరణ చాలా అవసరం. ఇలా మీ ప్రేరణ ఉండడం వల్ల నేను రోజు 2 గంటల వరకు కూడా వీడియోస్ చేశాను, 3 గంటల వరకు కూడా చేశానండి. డిఎస్సి వరకు కూడా ఇప్పుడు మన దగ్గర సోషల్ 6th నుంచి 10th వరకు సీక్వెన్స్లో ఉన్నాయి అండ్ తెలుగు కూడా సీక్వెన్స్లో ఉంది. ఇక రేపటి నుంచి అసలు ఈ రోజు కూడా వదిలేదు, రేపటి నుంచి మొత్తం సీక్వెన్సీగా మీకు ఇంకా ప్రభుత్వం ఎలా మారుతుందో, ఏం డైరెక్షన్ చేస్తుందో తెలియదు, కానీ మనం మాత్రం ఫోకస్ ఇవ్వాల్సిందే. నేను కూడా డిఎస్సి వరకు మీకు ఎంత నా ఎనర్జీ లెవెల్స్ ఎంత ఉంటాయో అన్నీ ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తానండి. మీరు కూడా నన్ను కోఆపరేట్ చేయండి. నేను కూడా డిఎస్సి అయిపోయే వరకు నా వీడియోస్ మీతో ఉంటాయని చెప్పడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను పేరున కామెంట్స్ రాస్తున్న వారి పేరున నా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో ఈ రోజు నుంచి ఈ రోజు వరకు టెట్ పండుగ అయిపోయింది. ఇక అంతే, ఇక ఏమొచ్చినా రిజల్ట్ ఏదొచ్చినా దేనికి ప్రిపేర్ అవ్వాలనుకుంటే దానికి ప్రిపేర్ కావచ్చు. ఒక ప్లాన్గా, ఒక పద్ధతిగా ప్రిపేర్ అయితే నో ప్రాబ్లం అండి. అసలు టెన్షన్ తీసుకోవద్దు, ఖచ్చితంగా చేస్తాడు. ఎన్నో కొన్ని పోస్టులు ఉంటాయి. ఇంకా ప్రభుత్వం ఇంకేం మార్పు చేస్తుందో తెలియదు కాబట్టి మీరు ఫోకస్ అంతా దీనికే ఇవ్వాలని కోరుకుంటున్నా. సరే, ఇవాళ కొన్ని ఎంతైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో సో దాన్ని ఒక్కసారి చూద్దాం. తెలుగుకి వచ్చేసి ఈరోజు 21/2025లో సో అలంకారంగా అంటే వృత్యానుప్రాస అలంకారం వచ్చిందంట. ఇది కూడా మీకు ట్రిక్ ద్వారా చెప్పానండి. కా అనే అక్షరం రిపీట్ అయిందట. నేను ఇట్లా వృత్తం గీసి ఇలా 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 ఒకటి వస్తుందని చెప్పాను. దానికి చాలా ట్రిక్కీగా రాశారు. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఏంటి కామెంట్స్ మీరు చూడండి ఒక్కసారి. నేను ఒక వీడియో చేస్తాను. తర్వాత పేదరాలు విడదీసి సంధి రాయమని చెప్పారట. ఆన్సర్ వచ్చేసి రుగాగమ సంధి. ఓకే, పేద ప్లస్ రాలు అని అడిగాట. తర్వాత సూర్యోదయం లాంటిదే ఉందని చెప్పారు, క్లారిటీకి లేదు. సూర్యోదయం అని చెప్పిన వాళ్ళు సూర్యోదయం ఏ సంధి అని ఇచ్చారట. సూర్యోదయమా మరి? ఒక్క నిమిషం, ఎవరైనా రాసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేసి రాయండి. వర్ణమాలలో మూర్ధన్యాల గురించి అడగడం జరిగింది. దీనిపైన ఒక క్వశ్చన్ రావడం జరిగింది అని చెప్తున్నారు రాసిన అభ్యర్థులు. సంభావన పూర్వపద కర్మదాయక సమాసం, ఇది నేను మొన్ననే చెప్పానండి వీడియోస్లో ట్రిక్కుల ద్వారా. సో అది రావడం జరిగింది, దానిపైన క్వశ్చన్ ఇచ్చాడు. అండ్ భాషాంశాలు ఏమేమి వస్తాయి అని అడిగాడంట. అంటే టోటల్గా మన బుక్లో ఉన్న పక్కకు లాస్ట్కు ఉన్న భాషాంశాలలో దాంట్లో అదే అసలు ఏది గ్రామర్ అనేది ఏంటిదో అని దీనికి సంబంధించింది ఒక ఇచ్చాడంట. మరి ఇది నేను ఎలా రాసుకున్నాను, కానీ భాషాంశాలు అంటే దేనికి ఎందుకు వస్తాయని ఆప్షన్ లాగా ఇచ్చాడట. ఏవేవి వస్తాయి అందులో అని. తర్వాత ఈరోజు ఒక డిఎస్సి, ఇది టీజీటీలో వచ్చిన క్వశ్చన్ అండి. ఈరోజు టెట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఎప్పుడు ఇది అడగలేదు. మనం చాలాసార్లు చెప్పుకున్నాము. నేను ఒక వీడియో కూడా చేశాను కానీ ఇందులో అప్లోడ్ చేయలేదండి. అది చూసారా, ఇది రాష్ట్ర వచ్చింది. 9th 10th లాంగ్వేజ్ ఫస్ట్ తీసుకున్న వాళ్ళ బుక్, టెక్స్ట్ బుక్ ఉంటుంది కదా ఇప్పుడు, అట్లా ఇప్పుడు 9th 10th సింగిడి, 10th బుక్ సింగిడి, ఇంద్రధనస్సు, ఇలా చిత్రమాల అలాంటివి కదా, అలాంటిది అడిగాడంట. చూసారా ఈరోజు. సో 9th 10th లాంగ్వేజ్ ఫస్ట్ లాంగ్వేజ్ తీసుకున్న వారి టెక్స్ట్ బుక్ పేరేంటి అని అడిగాడట. ఇది టీజీటీలో వచ్చిందంట. మన సింగిడి
అప్పుడే టీజీటీలో వచ్చినప్పుడు సారీ టీజీటీ టెట్ కాదు టీజీటీలో వచ్చినప్పుడే అరే ఇట్లా కూడా ఇస్తాడు క్వశ్చన్స్ అట్టలు చూసుకొని పోవాలి అసలు దేనికి సంబంధించి ఇది కూడా ఒక పెద్ద మంచి గుర్తున్న టాపిక్ ఇప్పుడు మనకు రాయబోయే వాళ్ళకు డిఎస్సి వాళ్ళకు అయినా ఎవరికైనా టీఆర్టీ వాళ్ళకైనా ఎగ్జామ్కి అసలు మొత్తం అన్ని 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నేను కూడా ఒక వీడియో చేస్తాను ఏ బుక్ని ఏమంటారు అనేది మీరు మాత్రం స్కిప్ చేయకుండా అసలు వీడియోస్ చూడండి అండ్ రెగ్యులర్గా మీకు టెట్ అయిపోయినా సరే రెగ్యులర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను దయచేసి మీరు కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనసు పూర్తిగా ధన్యవాదాలండి ఈరోజైతే ఇంకా నేను అన్నం కూడా తినలేదు మా మేడం అసలు మీ హాల్లో గుర్తుకొస్తున్నాయని 2-3 అసలు ఎలా రాశారో మనసు పూర్తిగా నా హృదయపూర్వక ఎగ్జైట్ అయిపోతున్నా నేను మీ పాదాభివందనం మేడం అని చెప్పారు ధన్యవాదాలండి ధన్యవాదాలు అంత పెద్ద అది కాదు కానీ మీ హాల్లో ఎగ్జామ్ హాల్లో మీ వాయిస్ అనేది అట్లా చెవులలో వస్తుంది మేడం దయచేసి ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేయండి అని చెప్తున్నారు మీకు ఇవన్నీ ఒక్కటి చేసి కామెంట్స్ పెట్టి నా యొక్క హ్యాపీనెస్ నా యొక్క సంతోషం మీతో షేర్ చేసుకుంటానండి సో కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనసు పూర్తిగా ధన్యవాదాలు హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను నేను మీరు డిఎస్సి వరకు నేను ఇంకా రేపటి నుంచి మొత్తం ఒక ప్లాన్ వేశాను కంటిన్యూగా ఏ సబ్జెక్టు వాళ్ళకైనా కంటిన్యూగా ఒక సీక్వెన్స్లో వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము మీరు తప్పకుండా మన భాషలో మన ఓన్గా మన భాషలో మనకు అర్థమైనట్టు మన వేలో చెప్పుకుందాం మీరు ఇంకా వేరే చదవండి నేను ఇదే చదువు అని చెప్పట్లేదు కాకపోతే ఈ వీడియోస్ కూడా ఒక్కసారి చూడండి ఓకే తర్వాత థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండి ఇక నేనేం చెప్పలేకపోతున్నా మీ కామెంట్సే నాకు బూస్టు నాకు ప్రేరణ ఓకే తర్వాత వృత్తజాతి పద్యాలు అని ఈ ఛందస్సు పైన కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగిందని చెప్తున్నారు తర్వాత సముద్రంకి వికృతి పదము ప్రకృతి పదము రాయమని చెప్పారట తర్వాత బురద పైన నానార్థం బురదనకి నానార్థం ఎవరైనా ఉంటే మీరు బుక్కులు చూసైనా ఇప్పుడు కూడా రాయండి ఓకేనా బురద పైన బురద నానార్థం అని అడగడం జరిగిందని చెప్పారు తర్వాత ఇంకొకటి తర్వాత సైకాలజీలో ఇదొక రాసుకున్నా సైకాలజీలో అదే 9th 10th టెక్స్ట్ బుక్ అన్నాడు కదా తెలుగులో తర్వాత బదలాయింపులో ఎడమ చేత్తో కూడా రాయడం అనేది దేనికి సంబంధించింది అని అడిగాట ఇది ద్విపార్శ్వ బదలాయింపు అండి అనుకూల బదలాయింపు నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను మీకు అనుకూల బదలాయింపు అంటే ఏంటిది అదని ఒక్కసారి చూసుకోండి ద్విపార్శ్వ బదలాయింపు ఈ టెట్ మనకు చాలా నేర్పించింది ఓకే ఒకసారి బుక్ నేమ్స్ కూడా చూసుకోవాలండి ప్రతి ఒక్కరు పునర్బలనం గురించి అడిగాడు అంటే మరి ఆన్సర్ అయితే ఇట్లా చెప్పారు 2 రోజులకు ఒకసారి వచ్చేది అని ఇచ్చాడంట మరి ఆప్షన్స్ని బట్టే ఇది చేయగలుగుతాము ఇప్పుడు 10 నిమిషాలకు ఒకసారి ఇచ్చేది 5 నిమిషాలకు ఒకసారి ఇచ్చేది లేకపోతే పని పూర్తయినాక ఇచ్చేది అని ఉంది మరి 2 రోజులకు ఒకసారి ఉందా లేదా అనే విషయం నాకు ఐడియా లేదు చూడాలి ఉందంటే ఒక్కసారి మీరు కామెంట్ చేసి రాయండి మరి ఇక్కడ కింద ఎప్పుడు సైకాలజీ మొత్తం ఆప్షన్స్లో మొత్తమే వస్తున్నాయి కాబట్టి అది ఎలా ఇచ్చాడో ఆప్షన్ని బట్టి తెలిస్తే ఆ క్వశ్చన్ తెలుస్తుంది 2 రోజులకు ఒకసారి టీచర్ ఇచ్చేది పునర్బలనం ఏదవుతుంది అని అడిగాడట తర్వాత పరిపుచ్చ ఇంటర్వ్యూ గురించి అడగడం అయితే జరిగింది కోల్బర్గ్ ఇంకా రోజులాగానే కోల్బర్గ్ గురించి కూడా రావడం జరిగింది అండ్ మార్గదర్శకత్వం కూడా ఇక ఇప్పుడు ఇన్ని రోజులు రాలేదు ఇది వచ్చింది చూడండి ఒక స్టూడెంట్ టీచర్ దగ్గరికి వెళ్ళి తను ఆఫ్టర్ 10th క్లాస్ తర్వాత నేను ఏం తీసుకోవాలి అనేది డైరెక్షన్ తీసుకుంటున్నాడు అని దీన్ని బట్టి చెప్పాడట ఇది ఎలాంటి డైరెక్షను ఎలాంటి మార్గదర్శకత్వము అని అడగడం జరిగిందని చెప్తున్నాడు సో ఇది కూడా మీకు స్కఫోల్డింగ్ ఇగోని జెడ్పీడి స్కఫోల్డింగ్ ఇది ఒక రెండోసారి వచ్చినాయి చూడండి ఇది రెండోసారి వచ్చిందో మూడోసారి వచ్చింది స్కఫోల్డింగ్ గురించి ఓకే తర్వాత ఎరిక్సన్ ఇది కూడా రావడం జరిగింది ఏజ్ ఐడెంటిఫై అంటే గుర్తుపట్టే ఏజ్ అని ఇచ్చాడంట అది ఒకసారి చూడండి తర్వాత 2009 ఆర్టీవీ మెంటల్ హరాస్మెంట్ ఏ సెక్షన్లో వస్తుందని అడిగాడట ఇది ఒకసారి చూడండి మీరు ఓకే ఇది చెఫాల గురించి
ఇదేంటిదంటే దేనికి సంబంధించి మరి సైన్స్కి సంబంధించింది దేనికి సంబంధించిందో ఐడియా లేదు, మరి అయితే రాసుకున్నది చెప్పాలా అని. తర్వాత క్లాసికల్ కండిషన్ అన్నీ అడగడం జరిగింది. ఇంకొకటి వచ్చేసి ఇంకా ఇంగ్లీష్లోనైతే డిటరెన్స్ స్పెల్లింగ్ గురించి అడగడం జరిగింది. దీనిపైన క్వశ్చన్ రావడం జరిగింది అని చెప్తున్నారు. డిటరెన్స్ అనేదే మొత్తం ఇచ్చి అది స్పెల్లింగ్, ఇది కరెక్ట్ స్పెల్లింగ్ ఏది అని అడిగాడంట. మీనింగ్ కాదు, స్పెల్లింగ్ అడగడం జరిగిందని అభ్యర్థులు చెప్తున్నారు. తర్వాత ఎర్రర్ గురించి అడగడం చెప్తున్నారు. తర్వాత ఏవి గురించి వచ్చాయి, ఇవి రోజు వస్తూనే ఉన్నాయి. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లు, అరేంజ్మెంట్ 1 2 3 4 5 ఏమో ఇచ్చాడంట, దానికి అరేంజ్ చేయమని చెప్పాడట 1 2 3 4 5 అని. సో దాని గురించి క్వశ్చన్ ట్యాగ్ కూడా ఇవాళ కూడా రావడం అని జరిగింది. అండ్ ఇంకోటి వచ్చేసి అయోడిన్లో ఏం కలుస్తుంది అని అడిగాడంట. హ్యూమిఫికేషనా మీనింగ్ అడిగాడట. అంటే దీని మీనింగు మీరు సబ్జెక్టు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి కామెంట్ రాయండి, ఇది ఏందో వర్డ్ రాయండి. సో ఇందులో కొంచెం తికమక అంటే కరెక్ట్గా నేను విన్నాకున్న అక్కడ వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి, చూసిన విధానాన్ని బట్టి రాసుకున్నాను కాబట్టి ఇలా వచ్చాయి. ఇదిగోండి, ఇది ఒక చాలా పెద్ద క్వశ్చన్. ఇది టీజీటీలో వచ్చిందంటే మళ్ళీ మర్చిపోయాం మనం ఆ బుక్స్ నేమ్స్. తప్పకుండా అట్టలు చూడాలి, కొత్త బుక్స్ కొనాలి ఖచ్చితంగా. అసలు పాత బుక్స్ అసలే పనిచేయాయి, ఇప్పుడు ఎక్కడో అదే పేజీలో నుంచి ఇస్తాడు. ఇంకా సైకాలజీలో మాత్రం చాలా ఉంటుందండి. కొత్తవి వచ్చినాయి, చాలా ఉన్నాయి, కొత్తవి వచ్చినాయి. సో మీరు అన్నీ కొత్త బుక్స్ కొంటేనే ఆ అట్టలు బాగుంటాయి. ఆ పక్కకున్న అట్టలకి వెళ్ళి 5 ఇస్తున్నాడు, 2 ఇస్తున్నాడు, 3 ఇస్తున్నాడు అంటే మీరు దయచేసి ఇప్పటి నుంచి మొత్తం ఫస్ట్ బుక్స్ అన్నీ గ్యాదర్ చేసుకోవాలి. టెక్స్ట్ బుక్కే ఫస్ట్, తర్వాత సిరీస్ గొంతురు. కానీ చిన్నగా ఒక్కొక్కటి సబ్జెక్ట్ అయిపోయినా కొద్దీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా పెరుగుతాయి మనకు. ఏవి చూసినా, ఏ వీడియోస్ చేసినా, ఎవరి వీడియోస్ చూసినా సరే మీకు ఒక సీక్వెన్సీ ఉండాలి. నేను ఎంతవరకు కంప్లీట్ చేశాను అనేది ఉండాలి. ఆ సిలబస్ అట్లనే ఉంటుంది, పాత సిలబస్ లాగానే ఉండొచ్చు. ఇంకా ప్రభుత్వం ఇంకేమేమి మారుతుందో, కొత్తగా టాక్ వస్తుంది కదా. బీఎడ్ వాళ్ళకు కూడా డిఎడ్ అవకాశం ఇయ్యడా అనేది మళ్ళీ క్వశ్చన్ మార్క్ తోటి చాలా వీడియోస్ ఉన్నాయి. ప్రామాణికమైన ఛానల్స్ కూడా అట్లాంటి సిచ్యువేషన్లో చెప్పేస్తున్నారు. మరి అది ఎంతవరకు వస్తుందో కరెక్ట్గా లేనిది కదా మనం చెప్పొద్దు. అందుకే మీరు మాత్రం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఇప్పుడు మనకు బేసిక్ ఏంది, మనం ఎక్కడి వరకు కంప్లీట్ చేసాం. మళ్ళీ రేపటి నుంచి ఇవాళ కూడా అసలు గ్యాప్ ఇవ్వద్దు. ఆ తెలుగా, ఇంగ్లీషా, మ్యాథ్సా, సైన్సా, హిందీయా, పేపర్ 1 వల్ల పేపర్ 2 వల్ల ఖచ్చితంగా ఈ రోజు నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలంతే. ఈరోజు 6th క్లాస్ స్టార్ట్ చేసిరా, మళ్ళీ వీడియో చూస్తురా చూడండి. వీడియోస్ చూసి ఇప్పుడు 7th క్లాస్ అయితే మన దగ్గర 6th నుంచి 10th వరకు 7th క్లాస్లో ఒక లెసన్ చేసేది ఉండి ఆల్మోస్ట్ మొత్తం 100% అయిపోయింది. మీరు లెసన్ చదువుకుంటా వీడియోస్ చూడాలి. మీరు ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ చదవడం మంచిగా అనిపిస్తుంది మీకు. చాలామంది నాకు కామెంట్ కూడా చేశారు. ఎందుకంటే అలా మంచిగా పాయింట్ టు పాయింట్ చెప్పి దాని గురించి మళ్ళీ 60 నుంచి 100 వరకు ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. అవేంటి ఎగ్జామ్లో ఎలా ఇస్తాడో అలాంటివి కావు అవి. కంటెంట్ మీకు ఆ ప్రాక్టీస్ బిట్స్ చేసినా కొద్దీ కంటెంట్ వస్తుంది అన్నట్టు. కంటెంట్ వస్తే మనకు కాన్సెప్ట్ తెలిస్తే డైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్కడ అడుగుతున్నాడు, అంత కాన్సెప్ట్ లెవెల్ని అడుగుతున్నాడు. కాబట్టి మీకు కంటెంట్ ఖచ్చితంగా రావాల్సిందే. మీరు ఒక్కొక్కటి తెలుగు కూడా అంతే, బుక్స్ చదువుకుంటూ వీడియో చూడండి, లేదా వీడియో చూసుకుంటూ బుక్స్ చదవండి. అక్కడ రివిజన్ అవుతుంది. ప్లాన్ ఉండాలి, ప్లాన్ లేకపోతే అస్సలే కుదరదండి. అంతే. క్లారిటీ లేని ప్లానింగ్ మంచి ఫలితాన్ని ఇవ్వదు. మనం ఇప్పుడు బస్ స్టాండ్లో కూర్చున్నాము, ఎక్కడికి వెళ్తాము అనే కాన్సెప్ట్ లేకుండా బస్ స్టాండ్లో కూర్చుంటే ఏ బస్ ఎక్కనో ఆలోచించడంలోనే మన టైం అంతా అయిపోతుంది. అదే మనం ఇక్కడ ఆలోచించుకొని హైదరాబాద్కా, బొంబాయికా, కలకత్తాకా ఏటో పోతున్నామని పోతే రాగానే ఆ బస్సు ఎక్కుతాం, పోతాం. అట్లా అయిపోతుంది మనం మళ్ళీ. మీరు అసలు ఆలోచించొద్దు. అంతే. ఇక మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఏం చదవన్నా అర్థం కాకపోతే అవి ఉంటాయి కదా మధ్యలో, అవి ఏమేమో జీకే ఉందా, ఇంకా అవి కంప్లీట్ అయితే చేయండి, కంటెంట్ అవి. ఓకే. మీకు ఎక్కడైనా నచ్చితే లైక్ చేయండి. లేకపోతే ఈరోజు ఎవరైనా రాసిన వాళ్ళు ఉన్నా, మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా ఉన్నా కొంచెం క్వశ్చన్స్ రాయండి. రేపు కూడా చేసే ప్రయత్నం చేస్తాను. ఏంటి క్వశ్చన్స్, ఇవి మార్నింగ్ ఆఫ్టర్నూన్ అనే విషయం కూడా తెలియదు, తీసేసుకున్నాను అంతే. ఓకే. తప్పకుండా ఈరోజు వచ్చినాయి. ఇంకా మీకు ఇంకా ఎక్స్ట్రా తెలిసిన
దయచేసి రాయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.